హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం పులిహోర సేమియా ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక కడాయి తీసుకొని అందులో సరిపడా నూనె వేసుకొని 2 గ్లాస్ సేమియాకి మరి తర్వాత కట్ చేసుకున్న ఆనియన్, టొమాటో, చిల్లీ 3 కట్ చేసుకున్నవి అందులో వేసేసి కరివేపాకు వేసి కొంచెం లైట్గా వేయించుకోవాలి. తర్వాత అందులోకి పులిహోర పౌడర్, ఎంటీఆర్ పులిహోర పౌడర్ యూజ్ చేస్తున్నాను నేను. అది కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని కొంచెం ఆయిల్ అలా పైకి వస్తుంది అన్నప్పుడు మనం సేమియా, అంతలోపు సేమియా తీసుకున్నాం. 2 గ్లాస్ సేమియా తీసుకున్నాం, వెర్మిసెల్లి ఎంటీఆర్ సేమియా. ఇవి కూడా తీసుకొని తర్వాత బాగా వేగిన ఆనియన్ ఆ కడాయిలో ఉండేటివన్నీ ఆయిల్ పైకి వచ్చిన తర్వాత అందులోకి వేసి మిక్స్ చేసుకోవాలి. మనం అది అయ్యే వరకు ఇంతలోపు ఒక సైడ్ వాటర్ బాగా వేడి అవ్వడానికి పెట్టుకుందాం. 2 గ్లాస్ సేమియా కాబట్టి 2.5 గ్లాస్ వాటర్ వేసి బాగా బాయిల్ అవ్వడానికి పెట్టాలి. తర్వాత సేమియా, మనం తీసి పెట్టుకున్న సేమియా ఇందులోకి యాడ్ చేసేసి ఆయిల్ అంతా పైకి బాగా మరుగుతుంది కాబట్టి బాగా మిక్స్ చేసుకోవాలి. ఆయిల్, సేమియా ఇదంతా బాగా ఆ సేమియాలోకి మిక్స్ అయిపోవాలి. మిక్స్ అయిన తర్వాత మనం కొంచెం సేపు అట్లా ఫ్రైలా చేయాలి. చేసిన తర్వాత సేమియా మనం టచ్ చేసి చూస్తే ఇట్లా హాఫ్ క్రంచీ లాగా ఉండాలి. ఇలా ఉండాలి వీడియోలో చూపించిన విధంగా. తర్వాత ఈ వేడైన వాటర్ అన్నీ ఇందులోకి వేసి ట్రాన్స్ఫర్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని మిక్స్ చేసుకున్న తర్వాత సాల్ట్ వేసుకోవాలి సరిపడా. ఇందులో నేను 2 గ్లాస్ కాబట్టి ఒక స్పూన్, ఇందులో చూపించిన స్పూన్తో ఒక 1 స్పూన్ వేసుకుంటే సాల్ట్ సరిపోతుంది. మిక్స్ చేసిన తర్వాత అదే స్పూన్తోనే నెయ్యి కూడా వేసి కొంచెం సేపు దమ్లాగా క్లోజ్ చేసి పెట్టేసి దమ్ పెట్టేయాలి. పెట్టేసిన తర్వాత ఒక 5 మినిట్స్ వదిలేయాలి. అలానే సిమ్లో పెట్టి మన సేమియా అప్పుడు రెడీ అయిపోతుంది. మన సేమియాని పికిల్తో కానీ ప్లెయిన్ సేమియా కానీ తింటే చాలా బాగుంటుంది.